హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రభాకర్. మీరు చూస్తున్నారు పిఆర్ టెక్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు ఏంటంటే నేను మహాలక్ష్మి స్కీమ్ గురించి చాలా వీడియో చేశాను. దాంట్లో వచ్చిన కమెంట్స్ ఏంటంటే, భయ్యా అసలు మహాలక్ష్మి స్కీమ్కి సంబంధించి కొంతమంది రేషన్ కార్డు కావాలంటున్నారు, కొంతమంది వద్దంటున్నారు. అలాగే కొంతమంది క్యాస్ట్ కావాలంటున్నారు, కొంతమంది ఇన్కమ్ కావాలంటున్నారు, కొంతమంది అవసరం లేదు అని అంటున్నారు. ఎంతవరకు అసలు ఏమేమి ప్రూఫ్స్ అనేది ఈ మహాలక్ష్మి పథకం తీసుకోవాలంటే కావాలి, ఒక వీడియో చేయండి అని అడగడం జరిగింది. వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను. ఫ్రెండ్స్, దానికంటే ముందు ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఎప్పటికప్పుడు మనం పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్నీ వెంటనే మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలుగుతారు. ఫ్రెండ్స్, దీంట్లో మహాలక్ష్మి పథకానికి సంబంధించి మనకి దాదాపు దాంట్లో 3 స్కీమ్స్ అంటే 3 పథకాలు అయితే ఇవ్వడం జరిగింది. ఒకటి 2500, రెండోది రూ. 500 గ్యాస్ బండ్ ఒకటి ఇవ్వడం జరిగింది. అలాగే దానికి సంబంధించిన ఇంకొక స్కీమ్ అయితే ఇవ్వడం జరిగింది. దీంట్లో ఉచిత స్కీమ్ అంటే ఉచిత బస్సు అనేది కామన్గా మనకి ఆధార్ కార్డు అనేది అడిగారు. దాన్ని వదిలేసేయండి. ఇక దీనికి చూసుకుంటే అవసరమైన పత్రాలు వచ్చేసి మనకి ఆధార్ కార్డు కంపల్సరీ ఉండాలి. అలాగే ఓటర్ ఐడి కార్డు ఉండాలి. కుల ధృవీకరణ పత్రం అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి. తర్వాత ఆదాయ ధృవీకరణ పత్రం ఉండాలి. తర్వాత రేషన్ కార్డు కంపల్సరీ ఉండాలి. రేషన్ కార్డు లేకుండా ఏ స్కీమ్ కూడా మీకు రాదు. రేషన్ కార్డు కంపల్సరీ ఉండాలి. తర్వాత గ్యాస్ కనెక్షన్కి సంబంధించిన రుజువు ఉండాలి. ఎందుకంటే మనకి 500కి సంబంధించిన బండ కావాలి కాబట్టి మనకి అది ఖచ్చితంగా ఉండాలి. తర్వాత ఆధార్తో మొబైల్ నెంబర్ ఖచ్చితంగా లింక్ అయి ఉండాలన్నట్టు. ఇవన్నీ ఇక్కడ చూపించిన ఈ 6 మీకు ఉంటేనే ఈ మహాలక్ష్మి స్కీమ్ అనేది మీకు రావడం అనేది జరుగుతుంది అన్నట్టు. ఇది ఫ్రెండ్స్, ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఖచ్చితంగా దాని గురించి కూడా ఒక వీడియో అయితే చేస్తాను. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.